మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకుపోతుంది. విడుదలై 2 వారాలు పూర్తయినా కలెక్షన్లలో తగ్గుదల కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వర్కింగ్ డేస్లోనూ కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ థియేటర్లకు భారీగా తరలి వస్తుండడంతో వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను చేరుకోవడం సినిమాకు పెద్ద ప్లస్గా మారింది. ఈ నేపథ్యంలో 19వ రోజు చిరంజీవి మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం. దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ ఎలిమెంట్స్కు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ను యాడ్ చేయడం సినిమాను హిట్ ట్రాక్లో నిలిపింది. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగు, పవర్ఫుల్ డైలాగ్స్, ఎనర్జెటిక్ డ్యాన్సులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్గా నయనతార నటించగా గెస్ట్ అపీరెన్స్లో వెంకటేష్ కనిపించడం సినిమాపై బజ్ను మరింత పెంచింది. ట్రేడ్ అంచనాల ప్రకారం సుమారు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు 105 కోట్లకు క్లోజ్ కాగా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల మధ్య జరిగింది. స్ట్రాంగ్ ఓపెనింగ్స్తో తొలి వారంలోనే లాభాల బాట పట్టిన ఈ మూవీ మెగాస్టార్ కెరీర్లో తొలి 200 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ట్రేడ్లో కొత్త మైలురాయిని సృష్టించింది. ఇక మనశంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద తొలి షో నుంచే రికార్డులను షేక్ చేస్తూ దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ట్రేడ్ వర్గాలకు భారీ సర్ప్రైజ్ ఇచ్చిన ఈ మూవీ ప్రీమియర్స్ ద్వారానే 9.35 కోట్ల నెట్ వసూలు చేయడం విశేషం. ఇక ఫస్ట్ డే మొత్తం 32.25 కోట్ల నెట్ కలెక్షన్స్తో స్ట్రాంగ్ ఓపెనింగ్ను నమోదు చేసింది. రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు వసూలు చేయడంతో తొలి వీకెండ్ మొత్తం సినిమాకు స్ట్రాంగ్ మూమెంట్ను లభించింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో నిండిపోవడం కలెక్షన్లకు మరింత బలం చేకూర్చింది. ఇక నాలుగో రోజు 22 కోట్లు, ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు, ఏడో రోజు 17.65 కోట్లు వసూలు చేసి తొలి వారం ముగిసేసరికి బ్రేక్ ఈవెన్కు చాలా దగ్గరగా చేరుకుంది. రెండో వారం ప్రారంభంలో సహజంగా కొంత డ్రాప్ కనిపించినప్పటికీ సినిమా పూర్తిగా పడిపోలేదు. 8వ రోజు 8 కోట్లు, 9వ రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజు 2.65 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్లోనూ ఈ స్థాయి నెంబర్లు రావడం సినిమాకు ఉన్న ఫ్యామిలీ స్ట్రెంగ్త్ను మరోసారి నిరూపించింది. ఇక వీకెండ్లో 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్లు నెట్ కలెక్షన్లు నమోదయ్యాయి. అంతేకాదు వీకెండ్ తర్వాత కూడా సినిమా స్టామినా చూపించింది. 15వ రోజు 5.09 కోట్లు, 16వ రోజు 2.1 కోటి, 17వ రోజు 1.16 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే 17 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్గా 280.5 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్లు చెబుతున్నాయి. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్లు 200.51 కోట్లుగా ఉండగా ఇండియా గ్రాస్ 238.35 కోట్లకు చేరింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా చిరంజీవి క్రేజ్ మరోసారి రుజువైంది. అమెరికా సహా ఇతర దేశాల నుంచి ఇప్పటి వరకు 42.15 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇక 18వ రోజు కలెక్షన్లపై అంచనాలు కొంత తగ్గినట్లు సమాచారం. నెట్ వసూళ్లు 2 నుంచి 2.5 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. ఇదిలా ఉండగా మేకర్స్ మాత్రం సినిమా కేవలం 15 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 358 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచిందని ప్రకటించడం మరో చర్చకు దారితీసింది. ఇలా మనశంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరో ఘన విజయంగా నిలవడమే కాకుండా 2026 బాక్సాఫీస్ను శాసించే చిత్రాల్లో ఒకటిగా మారబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.